హస్తిన దురహంకారం తలవంచమంది. అది జరగని పని అని తేల్చి చెప్పిన ఆత్మాభిమానం జగన్ది. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచిన నయవంచన చంద్రబాబుది. ఢిల్లీ గద్దల అక్రమ కేసుల కుట్రలకు లొంగేది లేదన్న ధీరత్వం జగన్ది. అవసరం తీరిన తర్వాత ప్రతి ఒక్కరిని మోసం చేసిన దగా స్వభావం చంద్రబాబుది. ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల హృదయాలను గెలుచుకుని అధికారం అందుకున్న నాయకుడు జగన్. వెన్నుపోట్లతో పొత్తుల నీడలో మరొకరి బలంతో అధికారం దక్కించుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి జనరంజక పాలన సాగిస్తున్న ప్రజానేత జగన్. ఎన్నికలు అవగానే మేనిఫెస్టోని మాయం చేసే మోసకారి చంద్రబాబు. ఇద్దరికీ మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ తేడాని తెలుగు ప్రజలంతా గ్రహించారు. నక్కజిత్తుల చంద్రబాబుకి శాశ్వత గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడంటే ఎలా ఉండాలో ఆచరణలో చూపిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు నాయకుడి ముసుగులో ఉన్న వంచకుడికి తిరుగులేని ఉదాహరణగా నిలిచారు. విచిత్రమైన విషయం ఏంటంటే చంద్రబాబుది 45 ఏళ్ల రాజకీయ జీవితం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన చరిత్ర ఆయనకుంది. కానీ చరిత్రలో ప్రతి పేజీ కూడా వెన్నుపోట్లతో, నయవంచనతో, దగ, మోసం, కుట్ర, కుతంత్రాలతో నిండిపోయి ఉంది. విశ్వసనీయతలో, పాలనలో, సంక్షేమంలో, అభివృద్ధిలో, చిత్తశుద్ధిలో, నిబద్ధతలో ఏ విషయంలోనూ కనీసం జగన్తో పోల్చే స్థితిలో కూడా చంద్రబాబు గతం లేదు, వర్తమానం లేదు. ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా భరించే జగన్ ఓవైపు, ఆదుకున్న ప్రతి ఒక్కరిని అవసరం తీరిన తర్వాత తడిగుడ్డతో గొంతులు కోసే చంద్రబాబు మరోవైపు. ఏపీ ఎన్నికల సమరాన్ని గమనిస్తున్న అందరూ చెప్పేది ఒక్కటే, నాయక్ వర్సెస్ వంచక్. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులను విశ్లేషించే క్రమంలో బలాలను, బలహీనతలను ప్రస్తావించే సమయంలో చాలా వరకు ఆ ఇద్దరు తమ ఉనికిని, ఇమేజ్ని, ప్రజాక్షేత్రంలో తమకున్న బలాన్ని పోటాపోటీగా చాటుకుంటారు. కానీ ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద జగన్ వర్సెస్ చంద్రబాబు ఎపిసోడ్లో మాత్రం ఏ ఒక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డికి దీటుగా నిలబడడం కాదు కదా, కనీసం పోలిక పెట్టడానికి కూడా వీల్లేని హీన చరిత్ర, నీచ స్వభావం చంద్రబాబుది. విశ్వసనీయత నుంచి మొదలు పెడితే పాలన దాకా, నిజాయితీ నుంచి మొదలు పెడితే ఇచ్చిన మాట మీద నిలబడే నిబద్ధత దాకా ఏ కోణంలోనూ జగన్ వ్యక్తిత్వం ముందు చంద్రబాబు నిలబడడానికి కూడా అవకాశం లేకపోవడం విశేషం. జగన్ వ్యక్తిత్వం గురించి ఎవరైనా సింగిల్ లైన్లో చెప్పేస్తారు. మాట తప్పని, మడమ తిప్పని రాజకీయానికి మాత్రమే కాదు, జీవన విధానానికి కూడా జగన్ ప్రతీక అని. మరి చంద్రబాబు వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే సింగిల్ లైన్ కాదు, సింగిల్ పేజీ కూడా చాలదు. ఎందుకంటే కుట్రలు ప్రస్తావించాలి, కుతంత్రాలు చర్చించాలి, మోసాలను చెప్పాలి, తడిగుడ్డతో గొంతులు కోసే స్వభావాన్ని విశ్లేషించాలి, నమ్మించి నయవంచన చేసే దగాబుద్ధిని ప్రస్తావించాలి. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి ఇలా చాలా చాలా చెప్పుకోవలసిందే. బాబు దారి, చంద్రబాబు దారి ఎప్పుడూ కూడా అడ్డదారి. చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాళంలోనే ఉంటాయి. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అనంటే, చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అనంటే, ఆయన మార్కు రాజకీయం ఏమిటి అనంటే చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్ధాలు, కుట్రలు, ఇవి చంద్రబాబు మార్కు రాజకీయం. ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట తప్పకూడదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నది ఇదే. జగన్ రాజకీయ జీవితాన్ని గమనిస్తే ఆయన ఎదుగుదల వెనుక కనిపించేదంతా నిజాయితీ, విశ్వసనీయతే. వైఎస్ఆర్ మరణంతో తట్టుకోలేక 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి అంత బాధలోనూ ఓదార్పు యాత్ర ప్రారంభించారు వైఎస్ జగన్. 2 విడతల యాత్రకు విశేష స్పందన రావడం పార్టీలో కొందరికి అసూయ కలిగించింది. అంతే, కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలకు తెరతీశాయి. హస్తినకి లేనిపోనివి నూరిపోశాయి. ఓదార్పు యాత్రని వెంటనే ఆపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గితే ఆయన వైఎస్ఆర్ తనయుడు ఎందుకవుతాడు?
పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యం. 10 జన్పథ్కి తేల్చి చెప్పేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓదార్పు యాత్రని యథావిధిగా కొనసాగించారు. అదే సమయంలో ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. తల్లి విజయమ్మ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేశారు. అంతే, కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెరలేపింది. చంద్రబాబుతో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించింది. దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి. కడప లోక్సభ నుంచి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి విజయమ్మ వైఎస్ఆర్సీపీ తరపున అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. దీంతో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానం అని తేల్చి చెప్పారు జగన్. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడే బాధ్యత తీసుకున్నారు. 19 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ కాంగ్రెస్ పార్టీకి తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ని అరెస్టు చేసింది. జగన్ని అణగదొక్కితే దారికొస్తారని తప్పుడు లెక్కలేసింది. తలదించేది లేదన్నారు జగన్. ఉప ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకే ఉన్నామని ఉప ఎన్నికల సాక్షిగా తేల్చి చెప్పారు. 16 నెలలు అక్రమ నిర్బంధాన్ని ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి 10 జన్పథ్కి లొంగలేదు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా బెదిరించింది. తాము చెప్పినట్టు వింటే కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రలోభపెట్టే ప్రయత్నం చేసింది. జగన్ మాత్రం తల వంచేది లేదన్న తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్ఆర్సీపీ. ఒంటరిగా పోటీ చేసిన 67 అసెంబ్లీ స్థానాల్లో 8 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. రైతు రుణమాఫీ చేస్తానని ఒక్క హామీ ఇచ్చినట్లయితే 2014లోనే జగన్ సీఎం అయ్యేవారు. కానీ నాడు ఏపీ ఉన్న పరిస్థితుల్లో 89,000 కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేయడం అసాధ్యం. దొంగ హామీలిచ్చి ప్రజలను మోసం చేయలేనన్న జగన్, చంద్రబాబు రైతు రుణమాఫీ హామీ ఇచ్చినా ఆయన మాత్రం ఆ హామీ ఇవ్వలేదు. జగన్ నిజాయితీకి, విశ్వసనీయతకి ఇదొక ఉదాహరణ. ఆ ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఎప్పట్లానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను దారుణంగా మోసం చేశారు చంద్రబాబు. తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలు పెట్టారు వైఎస్ జగన్. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు వారిలో కొందరిని కేబినెట్లోకి కూడా తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 3648 కిలోమీటర్లు సాగిన ఆ పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. 2019 ఎన్నికల్లో తన ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్ఆర్సీపీకి వెళ్లకుండా చీల్చడానికి జనసేనానిని విడిగా పోటీ చేయించారు చంద్రబాబు. ఎన్ని కుట్రలు చేసినా 50% పైగా ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాలను, 22 లోక్సభ స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. టీడీపీకి తన చరిత్రలోనే ఎన్నడూ చూడనంత దారుణమైన ఓటమిని జగన్ రుచి చూపించారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఇచ్చిన మాట కోసం, తనపై భరోసా ఉంచిన ప్రజల కోసం ఎన్ని కష్టాలు పడడానికైనా వెనకాడలేదు. మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే గుర్తుకొచ్చేది 2 పేర్లు. 1 వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వంచన, కుట్ర, మోసం, దగ, కుయుక్తి, పన్నాగం, ద్రోహము, కపటత్వం, వెన్నుపోటు, కుటిలత్వం, ఇలా ఎన్ని పదాలనైనా ఉపయోగించండి. వీటన్నింటికీ యాప్ట్ అయ్యే పొలిటికల్ పర్సనాలిటీ దేశంలో ఒకే ఒక్కరున్నారు. ఆయనే చంద్రబాబు నాయుడు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఈనాటి వరకు బాబు ఎదుగుదల వెనుక, గెలుపుల వెనుక, కీలక మలుపుల వెనుక ఓ కుట్ర ఖచ్చితంగా ఉంటుంది. ఓ వెన్నుపోటు ఉంటుంది. నిస్సిగ్గుగా వాడేసుకుని వదిలేయాలన్న నీచమైన ఎత్తుగడ ఉంటుంది. చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తాన్ని తరచి చూడండి. కనిపించేదంతా కన్నింగ్ పాలిటిక్సే. మనసు దగ, మాట దగ, బతుకంతా దగ. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్ తో. 20% యువత కోటాలో ఎమ్మెల్యే టికెట్ ను సంపాదించిన చంద్రబాబు చంద్రగిరి నుంచి 1978లో ఎమ్మెల్యేగా గెలిచారు.
టి అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్టీఆర్ తో ఆయన పరిచయమే ఆయనకు అల్లుణ్ణి చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పెట్టారు. మీ మామగారు పార్టీ పెట్టారు, అందులోకి వెళతారా అని మీడియా ప్రశ్నిస్తే ఇందిరాగాంధీ ఆదేశిస్తే తన మామ మీదే పోటీ చేస్తానని ఢాంబికాలు పలికాడు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయాడు. అప్పటిదాకా మామ మీదే పోటీ చేస్తానని ఆవేశపడ్డ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోగానే ప్లేట్ ఫిరాయించారు. టీడీపీలో చేరటానికి పావులు కదిపాడు. నిజానికి చంద్రబాబును పార్టీలోకి చేర్చుకోవటం ఎన్టీఆర్ కి ఏ మాత్రం ఇష్టం లేదని తన భార్య భువనేశ్వరి ద్వారా మామ మీద చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని నాటి రాజకీయాలను దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. టీడీపీలో చేరిన తర్వాత ఎన్టీఆర్ దగ్గర వినయంగా నటిస్తూ పార్టీ మీద క్రమంగా పట్టు పెంచుకుంటూ వచ్చారు. 1989లో కుప్పం నుండి చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. 1994లో టీడీపీ గెలవటంతో ఎన్టీఆర్ గవర్నమెంట్ లో ఆర్థిక, రెవెన్యూ మంత్రిగా పనిచేస్తూ కేవలం ఏడాది కాలంలోనే ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు రాజకీయ పరిశీలకులు. 1989లో టీడీపీ ఓటమి పాలైంది. అప్పుడే గనుక టీడీపీ గెలిచి ఉంటే 1995 దాకా చంద్రబాబు ఆగేవాడు కాదన్నది పొలిటికల్ అనలిస్టుల విశ్లేషణ. రాజకీయ జీవితాన్నిచ్చిన కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చేశారు. పిల్లనిచ్చే పార్టీలో పదవినిచ్చిన మామని వెన్నుపోటు పొడి చేశారు. ఆ క్రమంలో ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎంతగా వాడాలో అంతగా వాడేశారు. ఎన్టీఆర్ కి ద్రోహం చేసిన పాపంలో ఆయన కుమారులు, కుమార్తెలకు వాటా ఇచ్చాడు. అవసరం తీరిన తర్వాత వాళ్ళందరినీ అంతే నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేశాడు. వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయించినా ఇది తప్పు అనలేని స్థితికి ఎన్టీఆర్ కుటుంబాన్ని తీసుకువెళ్లిపోయారు చంద్రబాబు. ఆ తర్వాత అధికారం చేతికొచ్చింది. ఆ వెంటనే మరో కుట్రకి తెరతీశారు చంద్రబాబు. అప్పటిదాకా తనకు అండగా నిలిచిన హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావును వదిలించుకునే ఎత్తుగడలను విజయవంతంగా అమలు చేశారు. డిప్యూటీ సీఎం పదవిస్తానని నమ్మించి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవటంలో దగ్గుబాటిని బాగా వాడుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత మొండిచేయి చూపటంతో కొద్ది రోజులకే దగ్గుబాటి తిరిగి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిపోయారు. ఇక 6 నెలల్లో మంత్రి పదవి నుంచి తప్పించి హరికృష్ణను బయటకు పంపారు. 2009 ఎన్నికలు టీడీపీకి చావో రేవో అన్నట్లుగా తయారవటంతో మళ్లీ నందమూరి కుటుంబం అవసరం వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపారు. నాడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. తీవ్రంగా శ్రమించాడు. షూటింగులను పక్కన పెట్టి ఏపీ అంతా విస్తృతంగా ప్రచారం చేశాడు. చివరికి హైదరాబాద్ వస్తూ కార్ యాక్సిడెంట్ లో గాయపడి ఆసుపత్రిలో బెడ్ మీద నుంచే ప్రసంగాలు చేశాడు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత కొడుకు లోకేష్ ని తెర మీదకు తేవటం కోసం జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారు చంద్రబాబు. వాడుకొని వదిలేయటం, నమ్మించి అవసరం తీరాక మోసం చేయటం, ఈ ఫార్ములాని ఎక్కడైనా విచ్చలవిడిగా అప్లై చేయటంలో చంద్రబాబు నైపుణ్యం అసాధారణం. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయితే తొలిసారి మామకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నారు. మిగిలిన 2 సార్లు బీజేపీ ఇమేజ్ ని వాడుకొనే పవర్ లోకి వచ్చారు. రాజకీయంగా బీజేపీని వాడుకొని లాభపడటం, అవసరం తీరిన తర్వాత బీజేపీని మతోన్మాద పార్టీ, మసీదులు కూల్చే పార్టీ అని దూషిస్తూ దూరంగా జరగటం తన రాజకీయ జీవితంలో చంద్రబాబు పదే పదే చేశారు. 1999 ఎన్నికల్లో కార్గిల్ యుద్ధం తాలూకు వైబ్రేషన్స్ బీజేపీ ఇమేజ్ కి బాగా పెంచాయి. అలానే 2 సార్లు వాజ్పేయి ప్రభుత్వం పడిపోవటంతో ఆ సానుభూతి కూడా బలంగా ఉంది. నాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని కార్గిల్ వార్ సెంటిమెంట్ ను వాడుకొని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. 2004లో ముందస్తు ఎన్నికలకు సై అన్న చంద్రబాబు ఎన్డీఏని కూడా అందులోకి లాగాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనదే విజయం అన్న చంద్రబాబు మాటలకు వాజ్పేయి కూడా ముందస్తుకి జై కొట్టారు. చివరకు టీడీపీతో పాటు ఎన్డీఏను కూడా చంద్రబాబు నిండా ముంచేశారు. 2019లో ఘోర ఓటమి తర్వాత నుండి బీజేపీకి దగ్గర కావటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు చంద్రబాబు. చిత్రమైన అంశం ఏంటంటే చంద్రబాబు వంచక స్వభావం తెలిసి కూడా ముచ్చటగా 3వ చంద్రబాబుతో స్నేహానికి బీజేపీ సై అనేసింది. నీతి, నిజాయితీ, విశ్వసనీయతలకు దూరంగా కుట్రలు, కుతంత్రాల్లో మునిగి తేలుతూ 45 ఏళ్ల పాటు రాజకీయం చేస్తూ వచ్చిన ఘనుడు చంద్రబాబు. రాజకీయాలు కావచ్చు, పాలన కావచ్చు, మాట తప్పని మడమ తిప్పని వ్యవహార శైలి జగన్ది. కేవలం 5 ఏళ్ల పాలనలో దేశమంతా ఏపీ వైపు చూసేలా చేశారు జగన్. ఇంకా స్పష్టంగా మాట్లాడుకోవాలంటే
2 ఏళ్ల కరోనా సమయాన్ని తీసేస్తే 3 అంటే 3 ఏళ్లలో ఇటు సంక్షేమంలో అటు అభివృద్ధిలో జగన్ అద్భుతాలు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. ఇందుకు పూర్తి విరుద్ధమైన దగాకోరు పాలన చంద్రబాబుది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినా ఇప్పటికీ చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క కార్యక్రమం అంటూ ఏదీ లేదు. రాజకీయాల్లో ఎంత సహజంగా చంద్రబాబు వెన్నుపోట్లు పొడుస్తారో పరిపాలనలోనూ అంతే. ప్రతిసారి ప్రజలను దారుణంగా మోసం చేశారు. ఎన్నికలు అవగానే నిస్సిగ్గుగా మేనిఫెస్టోని పక్కన పారేయడం, తన హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను అవమానించడం చంద్రబాబుకి మాత్రమే సాధ్యమైన ద్రోహ విద్య. రాజకీయాల్లో మాత్రమే కాదు, పరిపాలనలోనూ విశ్వసనీయత, నిజాయితీకి పెద్దపీట వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. విజనరీ ముసుగులో దశాబ్దాలుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తే అసలు దార్శనికత అంటే ఏంటో చూపించిన నాయకుడు జగన్. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? 5 ఏళ్ల జగన్ పాలన జనరంజక పాలనకు నిర్వచనంగా నిలిచింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా మారింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% హామీలను జగన్ నెరవేర్చారు. దేశంలోనే ఇప్పటిదాకా ఎవరికీ ఇది సాధ్యం కాలేదు. ఆ 1% హామీలు నెరవేర్చకపోవటానికి కారణం కూడా టీడీపీ కోర్టులో వేసిన కేసులే. చెప్పాడంటే చేస్తాడంతే అనిపించుకోవటం మాత్రమే కాదు, చెప్పనివి చేసి ప్రజల సంక్షేమంపై, రాష్ట్ర అభివృద్ధిపై తనకున్న చిత్తశుద్ధి ఎంతో గొప్పగా నిరూపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఈబీసీ నేస్తం, కాపు నేస్తం లేవు. అయినా వాటిని అమలు చేశారు జగన్. అలానే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్ రూమ్స్, విద్యార్థులకు ట్యాబ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, సమూలంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థనే మార్చేశారు. ఇందుకోసం 73,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. ఓటు హక్కు లేదు కాబట్టి విద్యార్థులతో మనకేం పనిలే అన్నట్లుగా దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ వ్యవహరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులే రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని గుర్తించిన విజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్య శాఖలో 54,000 ఉద్యోగాలను భర్తీ చేసి మారుమూల గ్రామాలకు కూడా ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచి 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి అభయం ఇచ్చారు. ఇవేవి 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ చెప్పలేదు. అంటే తానిచ్చిన హామీలన్నీ అమలు చేయటమే కాకుండా చెప్పనివి కూడా చేసి చూపించిన పరిపాలనా దక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక పాలనలో, పదవుల్లో సామాజిక న్యాయం అమలు చేయటం దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలవటం దాకా ప్రతి హామీని అమలు చేశారు జగన్. పరిపాలనను ప్రజల ముంగిటికి తీసుకువచ్చారు. ఇక అభివృద్ధి విషయానికొస్తే 1,00,000 కోట్ల రూపాయల వాస్తవ పెట్టుబడులను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చంద్రబాబు హయాంలో ఏపీకి వచ్చిన వాస్తవ పెట్టుబడులు కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు కరోనా ప్రపంచాన్ని వణికించింది. అగ్రదేశాలే కరోనా సమయంలో అల్లాడిపోతే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలను కాపాడుకోవటం మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కాకుండా చూసుకోగలిగారు. గత 3 ఏళ్లలో ఏపీలో కొత్తగా పెరిగిన ట్యాక్స్ పేయర్స్ సంఖ్య 18 లక్షలు. ముంబైని దేశ ఆర్థిక రాజధానిగా పిలుస్తారు. అలాంటి ముంబై రాజధానిగా ఉన్న మహారాష్ట్రలో గత 3 ఏళ్లలో పెరిగిన ట్యాక్స్ పేయర్స్ సంఖ్య 13.9 లక్షలు మాత్రమే. ఐటీ రంగం, పారిశ్రామిక రంగం, పర్యాటక రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాల్లో ఏపీ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. చంద్రబాబు పాలనలో ఏపీలో పేదరికం 11.77% ఉండగా జగన్ పాలనలో అది 6% తగ్గినట్లుగా సాక్షాత్తు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. కేవలం 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సాధించిన ప్రగతి ఇది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన చంద్రబాబుకి తాను ఫలానా చేశానని చెప్పుకోవటానికి ఒక్క కార్యక్రమం, ఒక్క పథకం కూడా లేని పరిస్థితి. ఇచ్చిన ప్రతి హామీని తొంగలో తొక్కిన ఘనత కూడా చంద్రబాబుదే. 2014 ఎన్నికల్లో 650కు పైగా హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించి ప్రజలను మోసం చేశారు. చివరకు రైతు రుణమాఫీ హామీని కూడా నెరవేర్చలేదు. తొలి నుంచి చంద్రబాబు తీరింతే. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మద్య నిషేధాన్ని ఎత్తేశారు. ఎన్టీఆర్ 2 రూపాయలకు కిలో బియ్యం ఇస్తే దాని ధరను పెంచేశాడు. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చాక వాటిని తొంగలో తొక్కి ప్రజలను మోసం చేయటం.
దీంతో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన మరో దారుణం భయంకరమైన కుంభకోణాలు. నాటి ఏలేరు భూముల కుంభకోణం నుండి మొదలు పెడితే తాజాగా చేసిన స్కిల్ స్కామ్, అమరావతి భూముల కుంభకోణం దాకా ఆ జాబితాకు అంతమే లేదు. నియోజకవర్గానికి కూడా చంద్రబాబు ఏం చేయలేదు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన కుప్పం అభివృద్ధికి కూడా పనిచేయని దగాకోరు చంద్రబాబు. కుప్పంని మున్సిపాలిటీ చేసింది వైఎస్ జగనే. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే. ఇక కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన హంద్రీనివా జలాలను అందించింది కూడా జగన్మోహన్ రెడ్డి. అందుకే కుప్పం ప్రజలు కూడా ఈసారి చంద్రబాబుకు తమ ఓటుతో బుద్ధి చెప్పడానికి సై అంటే సై అంటున్నారు. మరి ఇలాంటి వ్యక్తి, ఇంతటి దారుణమైన వ్యక్తి 14 ఏళ్ళు సీఎంగా చేసి కూడా తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కూడా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. 2 చేతులు పైకెత్తారా? ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తన పేరు చెబితే ఒక్కటంటే ఒక మంచి కానీ, ఒక్కటంటే ఒక స్కీము కానీ పేదలకు గుర్తుకొచ్చే పరిస్థితే లేని ఈ బాబు, ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి. ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి. విశ్వసనీయతలో, నిజాయితీలో, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటంలో, ప్రజల సంక్షేమం కోసం మనస్సు పెట్టి పనిచేయటంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించటంలో, ఇలా ఏ కోణంలో చూసినా జగన్మోహన్ రెడ్డితో కనీసం పోలిక పెట్టే స్థాయిలో కూడా చంద్రబాబు తన ఉనికిని చాటుకోలేకపోతున్నారు. నయవంచక రాజకీయాలకు కేరఫ్ అడ్రస్ గా దేశవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంటున్న చంద్రబాబు మరోసారి ఏపీ ప్రజలను మోసం చేయడానికి తయారయ్యారు. 2014 ఎన్నికల్లో ఏ కూటమైతే ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేసిందో ఇప్పుడు మళ్లీ అదే కూటమి ఏపీ ఎన్నికల సమరంలో డ్రామాలాడుతోంది. చంద్రబాబుకి ఈ కూటమికి జీవితాంతం గుర్తుండే గుణపాఠం చెప్పడానికి ఏపీ ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.